అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈ రోజు మనము ఫ్రీ ఆన్లైన్ క్లాస్ పెట్టబోతున్నామండి. ఈవినింగ్ 6 PM టు 7 PM వచ్చేసి జాతకాన్ని ఎలా గణించాలి అనే ఇక్కడ మనం ఈ వీడియోలో 1 అవర్లో చెప్పబోతానండి. వచ్చేసి తర్వాత ఒక 10 minutes మీకు డౌట్స్ అడగడానికి ఇస్తానండి. వచ్చేసి చూడండి, జాతకాన్ని గణించాలి అంటే మీకు చాలా మెథడ్స్ యూట్యూబ్లో చాలా కేపీ మెథడ్ చాలా ఉంటాయండి. వాటన్నింటికన్నా చాలా ఈజీ అయిన మెథడ్లో నేను చెప్పబోతాను. వచ్చేసి ఆ లాజిక్స్ వచ్చేసి ప్రతి దానికి అప్లై చేసుకోవచ్చు అండి. వచ్చేసి బేసిక్ అనమాట. మనం ఎక్కడ తడబడుకోకుండా ప్రిడిక్షన్ చెప్పగలుగుతాము. దానికి ఏమేమి సార్ ముఖ్యం మనకు తెలిసి ఉండాలి అంటే, గోచారం అంటే ఏంటి ఫస్ట్ తెలిసి ఉండాలని. వచ్చేసి తర్వాత జన్మజాతకం అంటే తెలిసి ఉండాలి. గోచారం అంటే ప్రస్తుత ప్లానెట్ పొజిషన్స్ ఏ రాశిలో ఉన్నాయి అంటే తెలిసి ఉండాలి, 9 గ్రహాల గురించి. జన్మజాతకం అంటే మన యొక్క D1 చార్ట్ మనకు తెలిసి ఉండాలి. మన D1 చార్ట్ ఏంటి, మన లగ్నం ఏంటి, రాశి ఏంటి, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసి ఉండాలండి. తర్వాత గ్రహ కారకత్వంలో అంటే గ్రహం యొక్క ఏ ఫలితం ఇస్తుంది, గురువు అంటే ఎవరు, అది దాని కారకత్వం అంటామండి. గురువు అంటే డబ్బులు, గురువు అంటే బంగారము, గురువు అంటే పిల్లలు, ఇంతే అండి కారకత్వం. గురువుకి కారకత్వం 3 ఉంటాయి. అట్లా ప్రతి గ్రహానికి అట్లీస్ట్ మనం 3 నుంచి 5 కారకత్వం తెలిసి ఉండాలండి. తర్వాత రాశి కారకత్వం, అది సరరాశిన, స్థిర రాశిన, దుసవ రాశిన తెలిసి ఉండాలండి. తర్వాత మళ్ళీ అగ్నితత్వ రాశిని కూడా తెలిసి ఉండాలని. వచ్చేసి ఆ రాశి కారకత్వం తెలిసి ఉండాలి. తర్వాత భావకారకత్వంలో అది ఏ భావంలో ఉన్నది, 2వ భావమా, 3వ భావమా, 7వ భావమా. 7వ భావం అంటే పెళ్లి చెప్తుందండి. అట్లా 11వ భావం అంటే లాభం, 2వ స్థానం అయితే కుటుంబ స్థానం. అట్లా భావం తెలిసి ఉండాలి. మనకు లగ్న భావంలో 1 నుంచి 11 వరకు లగ్న భావం తెలిసి ఉండాలి, రాశి యొక్క కారకత్వం తెలిసి ఉండాలి, తర్వాత గ్రహ కారకత్వం తెలిసి ఉండాలి. ఈ 3 తెలిస్తే చాలా బేసిక్స్ అండి. అట్లీస్ట్ అది తెలియకపోయినా గ్రహ కారకత్వాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. మనకు వచ్చేసి గ్రహ కారకత్వం తెలిస్తే మన ప్రిడిక్షన్ చాలా చెప్తాను. ఈరోజు లాజిక్ చెప్పబోతుందండి. ఎక్కడ ఒక జాతకాన్ని మనము గణించాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి సార్, నాకు చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. ఒక ప్రిడిక్షన్ తీసుకోవాలంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది నాకు. ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే పాయింట్ చెప్తానండి. ఎక్కడ ఎండ్ చేయాలి, ఒక ఫలితం కోసము ప్రిడిక్షన్ చేసిన ఎక్కడ ఎండ్ చేయాలని కూడా చెప్పబోతానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ రావాలంటే ఈ యొక్క జీమీట్ లింక్ కోసం వాట్సాప్ చేయండి, మీకు లింక్ పెడతాను. చూద్దాం ఎంతమందికి ప్రాప్తం ఉందో ఈ రోజు ఈ యొక్క లాజిక్స్ తెలుసుకోవడానికి. నేను ఇప్పుడు సడన్ గా అనుకుని పెడదామనేసి చూద్దాం ఎంతమంది దీనికి ఉపయోగించుకుంటారు అనేది తెలుస్తుందండి ఈరోజు ఈవినింగ్ వచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.